హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వరంగల్లోని భద్రకాళి టెంపుల్ అన్నమాట. అయితే వరంగల్ అవార్డు ఫంక్షన్ కి వచ్చాను కదా, వచ్చినప్పుడు భద్రకాళి టెంపుల్ కు వచ్చామన్నమాట. అంటే అవార్డు ఫంక్షన్ 11 గంటలకి ఉంది. అయితే మేము వరంగల్ చేరుకునేసరికి టైము ఉదయం 9 అవుతుంది. అంటే ఇంకా 2 గంటల టైం ఉంది కదా అని ముందుగా ఇక్కడ భద్రకాళి టెంపుల్కి వచ్చాము. అలాగే దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తుందన్నమాట. అంటే లోపల వీడియోస్ ఫొటోస్ తీసే అనుమతి లేదనమాట. ఏ టెంపుల్లో అయినా అంతే కదా. అందుకనే అమ్మవారిని దర్శనం చేసుకునే వీడియో మీకు చూపించలేకపోతున్నాము. ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలైతే చాలా బాగుంది అనమాట. ఇది బయటి ప్రాంగణము. బయట జనాలు ఈ విధంగా ఫోటోలు తీసుకుంటుర్రు. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు గిట ఏ విధంగా ఉన్నాయో చూడండి. కానీ టెంపుల్ అయితే చాలా పెద్దది. మేమైతే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ భద్రకాళి టెంపుల్ కి రావడము. కానీ చాలా సంతోషం వేసింది. అవార్డు తీసుకోవడానికి వచ్చి ఇలా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందం వేసింది అనమాట. ఇంకా టెంపుల్ పక్కనే ఇలా గోశాల కూడా ఉంది. అందరూ గోవులను దర్శించుకుంటున్నారు. ఇంకా దేవాలయంలో లోపల అయితే చాలా జనాలు అన్నమాట. ఇంకా మాకు లేట్ అవుతుందని టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వచ్చినాము. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది లోపల అయితే. ఇంకా ఇది బయటి ప్రాంగణం కాబట్టి ఎక్కువ జనాలు కనిపించటం లేదు. లోపలైతే పెద్ద లైన్ ఉందన్నమాట. అంటే టెంపుల్ గిట చాలా పెద్దదన్నమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటికి వెళ్తుంటే ఇక్కడ బొమ్మల షాపులు కనిపించినాయి అన్నమాట. ఇంకా మా మనమడు ఆదిత్యకి మనమరాలు భవిష్యకి ఏవైనా తీసుకుందామని ఇక్కడ చూస్తున్నాము. అంటే ఇలా గుడి దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు అడుగుతారు కదా, మాకేం తీసుకొచ్చినవు అని. అందుకనే ఇక్కడ ఏం తీసుకోవాలని చూస్తున్నా. ఇంకా మా ఆదిత్య బాబుకైతే ఒక పోలీస్ కార్ తీసుకుందామని బేరం ఆడుతున్నా. ఎందుకంటే చిన్న పిల్లలకు ఇలాంటివంటే చాలా ఇష్టం కదా. అందుకనే ఇలా ఇంకా ఏమేమి ఉన్నాయి అనేటివి చూస్తున్నా అన్నమాట. ఇంకా ఒక బొమ్మ కూడా భవిష్య కోసం తీసుకున్నానమాట. ఇంకా అవార్డు ఇచ్చే ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా మన కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు మేము కలుసుకొని ఇలా మాట్లాడుకుంటున్నాం. అంటే రోజు గార్డెన్ విషయాలు ఫోన్ లో మాట్లాడుకోవడమే తప్ప ఇలా కలుసుకోవడం ఫస్ట్ టైం అన్నమాట. తన పేరు విజయలక్ష్మి. విఎల్ మై హోమ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇంకా తన పేరు ఝాన్సీ. తను కూడా మన వీడియోలు చూస్తుందంట. నన్ను గుర్తుపట్టి పలకరించింది. తనకు కూడా మన ఇంటి తోట యూట్యూబ్ ఛానల్ ఉంది. తను ఉండేది ఖమ్మం అన్నమాట. ఖమ్మం నుంచి అవార్డు తీసుకోవడానికి వచ్చింది. ఈ అవార్డు పుణ్యమా అంటూ ఎంతో మందిని కలవడం జరిగింది. ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. అలా కాసేపు గార్డెన్ సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాము. అలాగే విజయలక్ష్మి గారు నా కోసం పూల మొక్కలు తీసుకొచ్చింది. నేను కూడా విజయలక్ష్మి గారి కోసం కొన్ని విత్తనాలైతే తీసుకొచ్చి ఇచ్చాను. ఇలా సరదాగా మాట్లాడుతూ ఒకరి నుండి ఒకరం ఇలా షేర్ చేసుకోవడం చాలా సంతోషం వేసిందనమాట. ఇంకా అలాగే ఒక ఫోటో దిగుదామని ఇలా ఫోటోకైతే పోజులు ఇస్తున్నాము. ఇంకా మా తమ్ముడు గౌసు కూడా మా దగ్గరికి వచ్చి పలకరిస్తుండనమాట. అంటే గౌసు కూడా అవార్డు వచ్చింది. తను కూడా విజయవాడ నుంచి వరంగల్ కు అవార్డు తీసుకోవడానికి వచ్చిండు. నన్ను అక్క అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు. నేను కూడా తమ్ముడు తమ్ముడు అని చాలా ప్రేమగా పిలుస్తాము. ఈ విధంగా గార్డెన్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ కాసేపు అయితే ఇలా నవ్వుకున్నాము. చూడండి మా మొహాలలో ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఈ విధంగా ప్రకృతి ప్రేమికులంతా ఒక దగ్గర కలిసి మొక్కల గురించి విత్తనాల గురించి, నువ్వెలా పెంచావు, నువ్వేం ఎరువులు ఇచ్చావు, మా తోటలో ఇన్ని వచ్చినాయి, మీరు ఎక్కువ హార్వెస్ట్ చేస్తారు, మాకు ఈ పంట రావటం లేదు అని గార్డెన్ కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటున్నాము. అలాగే ఒకరి గురించి ఒకరము పరిచయం అనేది చేసుకుంటున్నాము. ఎప్పుడు ఫోన్లలో మాట్లాడడమే తప్ప గ్రూపులలో మెసేజ్లు చూడడమే తప్ప ఇలా కలుసుకోవడం అయితే
ఫస్ట్ టైం అన్నమాట. చెప్తున్నాను కదా, అవార్డు తీసుకోవడం కంటే ఇలా అందరం కలవడమే చాలా సంతోషం వేసింది. ఇంకా తను ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఆదిలక్ష్మి, తను కూడా అవార్డు తీసుకోవడానికి వరంగల్ వచ్చింది. ఆదిలక్ష్మితో కూడా ఫోన్లో మాట్లాడడం, వీడియోలు చూడడం తప్ప ఇలా కలవడం అయితే మొదటిసారి. ఇంకా నాతో అయితే ఇందిరక్క అని గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి కమలా గారు అవార్డు తీసుకోవడానికి వరంగల్ వచ్చారు. అలాగే ధనలక్ష్మి గారు కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ కు అవార్డు తీసుకోవడానికి వచ్చారు. ఇలా అందరికీ పరిచయం కాబట్టి అందరం ఒకరితో ఒకరం పరిచయం అవుతూ చేతిలో చెయ్యేస్తూ అందరం సరదాగా కాసేపు ఇలా మాట్లాడుకున్నామన్నమాట. చూడండి, మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో, ఇలా భూమాత, గోమాత, ప్రకృతి మాత, ఇలా మనందరినీ ఒక దగ్గరికి ఇలా కలపడం మన అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఇలా ఒక్క దగ్గర మొక్కల ప్రేమికులంతా కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంకా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకునే 20 మంది రైతులకు అలాగే మిద్దె తోట రైతులకు అవార్డులైతే ఎంపిక చేశారు. ఆది గురువు భారతీ సంఘం ఆధ్వర్యంలో రాణి రుద్రమ్మాదేవి ఉత్తమ అవార్డ్స్ 2025 ఓరుగల్లులో ఈ అవార్డు ప్రధానోత్సవం అన్నమాట. ఏబిఎస్ ఫౌండేషన్, గోపి మాధవ్
ఆధ్వర్యంలో ఈ ప్రధానోత్సవం జరుగుతుందన్నమాట. ఇంత పెద్ద కార్యాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఏబిఎస్ ఫౌండేషన్ గోపి మాధవ్ గారికి నా ధన్యవాదములు. అలాగే ఖమ్మం మిద్దె తోటల అడ్మిన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చారన్నమాట. వేదికపై మిద్దె తోటల మెలకువల గురించి చాలా విషయాలైతే చెప్పడం జరిగింది. అంటే మొక్కలు పెంచుకునే విధానం, ఏ టైంలో విత్తనాలు పెట్టుకోవాలి, మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి, మొక్కలను పెంచడం వల్ల వచ్చే లాభాలేంటి అనే విషయాల గురించి మాట్లాడారు. ఇంకా ఏబిఎస్ ఫౌండేషన్ గోపి మాధవ్ గారు కూడా మాట్లాడుతున్నారు. తను కూడా మొక్కలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ గోమాత, భూమాత, సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల వచ్చే లాభాలేంటి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారన్నమాట. అలా ప్రతి ఒక్క రైతులు సేంద్రియ వ్యవసాయం గురించి చెప్తుంటే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము. అలాగే ఈ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న సునంద గారు కూడా వచ్చారు. తన కూడా సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తున్నారు అనే విషయాలు తన మాటల్లోనే చెప్తుంటే మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంకా తను సేంద్రియ వ్యవసాయం చేస్తున్న లావణ్య రెడ్డి రైతు అన్నమాట. 70 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ మొత్తం ఆర్గానిక్గా పంటలు పండిస్తూ తన పంట సొంతంగా అమ్ముకుంటూ తన అనుభవాలను మనకు వివరిస్తుందన్నమాట. తన చెప్పే ప్రతి మాటలో ఎంతో నిజం ఉంది. నిజమైన వ్యవసాయం అంటే తను చేసి చూపిస్తుందన్నమాట. సేంద్రియ వ్యవసాయం చేయడం అంటే ఆషామాషి కాదు, చాలా కష్టమైన పని. ఆ కష్టాలను భరిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న లావణ్య రెడ్డి గారికి కూడా శతకోటి నమస్కారాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే వ్యవసాయం గురించి చాలా చక్కగా వివరించిందన్నమాట. ఇంకా చాలా మంది రైతులు అతిథిగా వచ్చారు. వాళ్ళ గురించి మనకు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసిన అనుభవాలు, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ చక్కగా చెప్పారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదములు. ఇంకా అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజైతే 40 మందికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. 20 మంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు, 20 మంది మిద్దె తోట చేసే రైతులకు అన్నమాట. ముందుగా మిద్దె తోట రైతులకే అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ అవార్డు తీసుకోవడం అయితే చాలా సంతోషం వేసిందన్నమాట. ఎందుకంటే ఇంట్లో ఉంటూ వంటింటి కుందేళ్ళ వంట పని చేస్తూ ఇంటి పని చేస్తూ ఉన్న మనకు ఇలా అవార్డు తీసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయమే కదా. ఈ సంతోషాలకు కారణమైన ఏబిఎస్ ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదములు. ఇంకా ఇప్పుడైతే మా అవార్డు తీసుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాము. నేను, మా వారు మాకు శాల్వతో సత్కరించి ఇలా అవార్డు ఇవ్వడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అసలు మాటలు రావడం లేదన్నమాట, అంత సంతోషంగా ఉంది. ఇంకా లావణ్య రెడ్డి గారు కూడా నాకు కంగ్రాట్స్ చెప్పిరన్నమాట. ఎందుకంటే అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎంత ప్రేమ ఆప్యాయలతో మాట్లాడారన్నమాట. ఇలా ఒకరుగా ప్రతి ఒక్కరు అవార్డు అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత భోజనాలు కూడా చక్కగా అరేంజ్ చేసిరన్నమాట. ఇంట్లో భోజనం చేసినట్టే అనిపించింది, చాలా సంతోషం వేసింది. ఈ భోజనాలు అరేంజ్ చేసిన వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా అవార్డులు తీసుకోవడం అయిపోయింది, భోజనాలు చేయడం అయిపోయింది. మరి ఈరోజైతే వీడియో ఇదన్నమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.